మన కంట్రీలో పథకాలు చాలా ఫేమస్. అంటే పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, లో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకి, రిజర్వ్డ్ కాస్ట్ వాళ్ళకేంటంటే పథకాలు ఇస్తూ ఉంటారు. సో దట్ దే విల్ బెనిఫిట్ అని. అయితే ఇప్పుడు ఒకవేళ కొన్ని కారణాల వల్లో, కొన్ని కండిషన్స్ వల్లో లేదా కొన్ని టర్మ్స్ మీట్ అవ్వలేదని ఆ పథకాలు పలానా రావాల్సిన వ్యక్తికి ఎలిజిబిలిటీ లేదని ఆగిపోయినప్పుడు, తర్వాత ఎవరో ఒక నాయకుడు వచ్చేసి ఆ వ్యక్తికి ఇదిగో నీకు పథకం వస్తుంది, నేను నీకు శాంక్షన్ చేస్తున్నాను, దాంతోపాటు డబల్ నీకు ఇంక నుంచి డబల్ పోర్షన్, డబల్ బెనిఫిట్స్ నీకు యాడ్ అవుతాయి, లేదా పూర్వం ఎప్పటి నుంచి అయితే రాలేదో అప్పటి నుంచి నేను నీకు రెస్టోర్ చేస్తున్నానని చెప్తే ఆ ఆ వ్యక్తి యొక్క ఆనందం ఎంత ఉంటుంది, ఎగిరి గంతేస్తారు కదా. అయితే లోకపరంగా అది సాధ్యం కాకపోవచ్చు, 99.9% అది ఇంపాసిబుల్ అవ్వచ్చు. కానీ నిజంగా అది మన దేవునిలో యేసుక్రీస్తు ప్రభుల సాధ్యమని ఒక వ్యక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. ఎవరు ఆ వ్యక్తి? హన్నా. ఆవిడేం చేసింది? దేవుడు ఆమెకి ట్రిపుల్ టైమ్స్ దేవుడు ఆమెకి రెస్టోర్ చేశాడు. ఆమె దేవుణ్ణి ఒక కుమారుని ఇవ్వమని అడిగింది, కానీ దేవుడు ఆమెకి 7 కుమారుల్ని కాదు, చిల్డ్రన్ 7 మెంబర్స్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అంటే ఇంతవరకు ఎందుకు ఆగింది మరి? ఆవిడ గర్భం ఎందుకు మూసివేయబడింది అంటే ఒక్కటే, దేవుని హృదయంతో ఆమె హృదయం మమేకమవులాగున, దేవునిలో ఆమె నిజంగా ఆమె పూర్ణ హృదయంతో ఆమె హృదయం అంతా కృమ్మరించి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే విన్నవించుకుందో అప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించాడు. మరి ఆమె తన నెక్స్ట్ వైఫ్ ఉంది కదా, ఎల్కానా వైఫ్. సో ఈమెకు సిస్టర్ అవుతుంది. టాన్ చేసేదంట, బాగా విసికించేదంట. నీకు పిల్లలు లేరనో, లేకపోతే నువ్వు ఇలా వదిలేయబడ్డావనో, లేకపోతే విసికించేదంట. అయితే ఆమె ఆ విసుకుదలను బట్టి, ఆ టాంటింగ్ని బట్టి ఆమె చాలా బాధపడేదంట. నీవు కూడా ఆ ఫేజ్లో ఉన్నావేమో, రిజెక్టెడ్ ఫేజ్లో, ఐసోలేటెడ్ ఫేజ్లో, సపరేటెడ్ ఫేజ్లో, ఇంకా నన్ను ఎవరు దగ్గరకు తీసుకుంటారు, నా దగ్గర ఒక లోపం ఉంది, దానివల్ల నేను రిజెక్ట్ చేయబడతానన్న ఫేజ్లో నీవు ఉంటే, నేను ఏం తక్కువ నాకు అన్న ఆలోచన నీకుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో మమేకమవులాగున నీవు ఆయనకు సమీపంగా రావాలంట. అయితే ఈ ఫేజ్ ఉంది చూడండి. ఆమె ఎప్పుడైతే ఎదురు చూస్తూ గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే ఈ ఫేజ్లో నుంచి ఆమె ఒక ఫేజ్లోకి వెళ్ళింది. ఏ ఫేజ్ అంటే దేవుని దగ్గర ఆమె హృదయాన్ని కృమ్మరించింది. మరి నీవు కూడా నీకు వస్తున్న రిజెక్షన్ని బట్టి నీవు కృంగిపోకూడదు, లేకపోతే ఇంకా ఇంతే నా బ్రతుకని వెనక తీయకూడదు. కానీ నీవు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, నిజంగా నీ హృదయాన్ని కృమ్మరించి, దేవా నీవే దిక్కు, ఇంకా నాకు ఎవ్వరేం చేయలేరు, నేను దీన్ని ఇంకా భరించలేకపోతున్నాను, దీన్ని తీసివేయని నీవు నీ హృదయాన్ని దేవుని దగ్గర తలపోసుకున్నప్పుడు దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు. మరి మొర ఆలకించి దేవుడు ఆమెకి 7 చిల్డ్రన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అందులో మొదటి బిడ్డ దేవునికి సమర్పించబడిన బిడ్డ. ఆ బిడ్డ రాజును అభిషేకించే బిడ్డగా ఉన్నాడు, గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. ఇప్పటికీ మనం బైబిల్లో ఆయన గురించి చదువుతూ ఉంటాం. దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. మరి అంత గొప్ప ఆధిక్యత, నువ్వు నిజంగా ఒక రిజెక్టెడ్ ఫేజ్లో ఉంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు విచారపడిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు దాచి ఉంచిన మేలు కోసం నీవు అడగాలి, నీవు దేవుని దగ్గర గోజాడాలి. అప్పుడు దేవుడు తప్పక నీ హృదయానికి తగ్గట్టు ఆయన సహాయం చేస్తాడు. మరి ఆమె ప్రార్థన చేసిన నాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానివేసిందంట. ఇలాంటిది ఎంతమంది చేయగలరు? నిజంగా ప్రార్థించినప్పుడు, నిజంగా ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు మన హృదయంలో ఆ భారమంతా దిగిపోతుంది, తేలికైపోతాం. దేవుడు నా మొర విన్నాడు అన్న విశ్వాసం కలుగుతుంది. ఆమెకు దేవుడు ఆత్మ ద్వారా తెలియజేశాడు, నీ మొర నా దగ్గరికి చేరింది అని. మరి నీవు కూడా నిజంగా ప్రార్థించగలిగితే దుఃఖముఖం కలిగి ఉండడం మానివేస్తావు. ఆయన ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తావు. నువ్వు సంతోషంగా ఉంటావు. నలుగురికి ఈ సంతోషం ఎక్కడిదన్న క్వశ్చన్ వచ్చేలాగా నీవు బిహేవ్ చేస్తావు. అట్టి ఆనందం నీలో ఉండాలి, అట్టి మొర నీలో ఉండాలి, అట్టి ప్రేయర్ నువ్వు చేయాలి, అట్టి
అట్టి హంబుల్నెస్ నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ మొరవిని నీకు ట్రిపుల్ కాదు, డబల్ కాదు, ఎన్నంతలుగా నువ్వు ఆశపడుతున్నావు, ఎంతగా నీవు హిస్టరీలో తెలుపబడాలో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు నమ్మకంగా ఉండాలి. ఆయన హృదయంతో నీ హృదయం మమేకమయ్యి నీ బాధ చెప్పుకున్నప్పుడు ఆయన తప్పక వినే దేవుడు. మనుషులే కనికరిస్తారు, ఇంకా దేవుడు ఇంకెంత ఫేవర్ చూపిస్తాడు. కనుక దేవుని వైపు చూడు, దేవునిలో నువ్వు మోకరిల్లి ప్రార్థించు, నీ హృదయానంతకు కృమ్మరించు. దేవుడు తప్పక నీ మొర వినబోతున్నాడు. గొప్ప అత్యధికంగా దేవుని ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఆమేన్.